బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి టీ న్యూస్ ఛానల్ టీ న్యూస్ ఎండి జోగినపల్లి సంతోష్, నమస్తే తెలంగాణ దినపత్రిక చీఫ్ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, తెలంగాణ పబ్లికేషన్ ప్రైవేట్ లిమిటెడ్లకు షాక్ తగిలింది. ఫ్లై యాష్ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్పై నిరాధార ఆరోపణలు చేసినందుకు గాను అడ్వకేట్ ఈటోరు పూర్ణచంద్రరావు నోటీసులు జారీ చేశారు. ఫ్లై యాష్ అనేది ఎన్టీపీసీ నుంచి ఉత్పత్తి అవుతుంది. అది వినియోగించుకోవడానికి వీలుండదు. దీనిని టెండర్ల ప్రక్రియ ద్వారా ఉచితంగా సప్లై చేస్తారు. ఈ ఫ్లై యాష్ను రోడ్ల నిర్మాణానికి, బ్రిక్స్ తయారీకి ఉపయోగిస్తారు. ఈ ఫ్లై యాష్ రామగుండం నుంచి వివిధ ప్రాంతాలకు వెళుతుంది. ఈ లారీలలో ఎంత ఫ్లై యాష్ వెళుతుంది, అన్లోడ్ అనేది ఎన్టీపీసీ మాత్రమే చూసుకుంటుంది. ఫ్లై యాష్ ఎక్కడ లోడింగ్ అవుతుందో అక్కడ అడగాల్సింది బదులు హుజూరాబాద్లో కౌశిక్ లారీలను ఆపి మంత్రి పొన్నంపై ఆరోపణలు చేశారు. ఆ లారీలో ఓవర్లోడ్తో వెళుతున్నాయని, ప్రతి లారీకి డబ్బులు తీసుకుని పంపిస్తున్నారని, పొన్నం పరువుకు భంగం కలిగేలా నిరాధార ఆరోపణలు చేశారంటూ అడ్వకేట్ పూర్ణచందర్ నోటీసుల్లో పేర్కొన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత కక్షతో మంత్రి పొన్నం ప్రభాకర్పై చేసిన ఆరోపణలకు గాను అడ్వకేట్ పూర్ణచంద్రరావు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు జారీ చేశారు. అది ప్రసారం చేసినందుకు గాను టీ న్యూస్ ఛానల్తో పాటు నమస్తే తెలంగాణ దినపత్రిక కూడా ఈ లీగల్ నోటీసులు పంపించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫోన్ లైన్లో అందిస్తారు. సాదిక్, చెప్పండి, పొన్నం ప్రభాకర్ పై నిరాధార ఆరోపణల నేపథ్యంలో కౌశిక్ రెడ్డితో పాటు టీ న్యూస్ అలాగే నమస్తే తెలంగాణకు కూడా నోటీసులు పంపించారుగా. సో దీనికి సంబంధించి తర్వాత ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? ప్రియా, ఎన్టీపీసీకి చెందినటువంటి వ్యర్థ పదార్థాలన్న ఫ్లై యాష్ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పై నిరాధార వార్తలు నిరాధార ఆరోపణలు చేసినటువంటి హైదరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన ఈ నిరాధారణ వార్తలు ప్రచురం చేసినటువంటి టీ న్యూస్, అదేవిధంగా నమస్తే తెలంగాణ దినపత్రిక యాజమాన్యంపై లీగల్ నోటీసులు జారీ చేయడం జరిగింది. అడ్వకేట్ పూర్ణచంద్రరావు ఈ మేరకు లీగల్ నోటీసులు జారీ చేశారు. ప్రధానంగా ఎన్టీపీసీ సంబంధించిన ఫ్లై యాష్ విషయంలో నిరాధారణ వార్తలు వేసినందుకు గాను ఈ యొక్క లీగల్ నోటీస్ ఇచ్చినట్టుగా అయితే ప్రధానంగా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఫ్లై యాష్ విషయంలో ఎన్టీపీసీ సంబంధించిన ఉత్పత్తి అవుతుంది. అది వినియోగించడానికి వీలుండదు. కేవలం దానికి సంబంధించినటువంటి టెండర్ ప్రాసెస్ అంతా కూడా ఎన్టీపీసీ చూసుకుంటుంది. అదేవిధంగా దానికి సంబంధించిన టెండర్ దక్కించుకున్న వాళ్ళు చూసుకుంటారు. ఇదంతా వ్యర్థ పదార్థాలకు సంబంధించినటువంటి అంశమే. ఈ మేరకు అది మంత్రికి సంబంధం కానీ లేకపోతే రాజకీయ నాయకులకు సంబంధం లేని అంశము అయినప్పటికీ పాడి కౌశిక్ రెడ్డి కావాలనే మంత్రి పొన్నం ప్రభాకర్ పైన నిరాధారణ వార్తలు చేశారు. అంతేకాకుండా అది ఓవర్లోడ్ పోతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ ఓవర్లోడ్ పోయేది అది లారీల బాధ్యత, టెండర్లు దక్కించుకున్న వారి బాధ్యత కాక మంత్రికి కానీ లేకపోతే పొలిటికల్ సంబంధించిన వారికి ఎటువంటి అవకాశం కానీ ఎటువంటి ప్రమేయం కానీ వారికి లేదు. అయినప్పటికీ ప్రధానంగా పాడి కౌశిక్ రెడ్డి కావాలనే ఓర్వలేక మంత్రి పొన్నం ప్రభాకర్ పై నిరాధారణ వార్తలు చేస్తున్నారు. ఆ నిరాధారణ వార్తలను కూడా పూర్తి స్థాయిలో కూడా నమస్తే తెలంగాణ పత్రిక పైన, నమస్తే తెలంగాణ టీ న్యూస్ సంబంధించిన వాళ్ళపైన కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా భావించిన నేపథ్యంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి టీ న్యూస్ ఛానల్ టీ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ జోగినపల్లి సంతోష్ కుమార్, నమస్తే తెలంగాణ దినపత్రిక చీఫ్ ఎడిటర్ గా ఉన్నాడు తిగుళ్ల కృష్ణమూర్తికి అయితే లీగల్ నోటీస్ జారీ చేయడం జరిగింది. ఇది ఫ్లై యాష్ విషయంలో నిరాధారణ వార్తలు చేసినందుకు గాను వీరికి లీగల్ నోటీస్ జారీ చేసింది. డెఫినెట్ గా వీరిపైన పరువు నష్టం దావా వేసేందుకు కూడా అయితే ఈ అడ్వకేట్ రామచంద్రరావు అయితే లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. వారి నుంచి కూడా పూర్తి స్థాయిగా ఆ వివరణ వచ్చిన తర్వాత దీన్ని ఫర్దర్ యాక్షన్ పోయే అవకాశం ఉంది. పరువు నష్టం కలిగించినట్టు మంత్రికి వారిపై చర్య తీసుకునే విధంగా అయితే ఉండదు. ఇది ప్రసారం చేసిన టీ న్యూస్ నమస్తే తెలంగాణ సంబంధించినటువంటి యాజమాన్యానికి దానికి సంబంధించిన జోగినపల్లి సంతోష్ గాని తిగుళ్ల కృష్ణమూర్తి గాని వీరికి కూడా నోటీస్ జారీ చేశారు. ఫర్దర్ యాక్షన్ మాత్రం వారికి
వారి యొక్క వివరణ అడుగుతుంది. వివరణతో సంతృప్తి పడకపోతే వారు పరువు నష్ట దావాకి వేసే అవకాశం అయితే కనబడుతుంది. సో నిరాధారణ వార్తలు చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైనప్పటికీ ఈ విషయంలో మాత్రం జిల్లాలో చాలా సంచలనంగా మారింది. అంటే మంత్రికి సంబంధం లేకున్నా కూడా ఎన్టీపీసీ చేసినటువంటి ఫ్లై యాష్ విషయంలో టెండర్లు పాడుతుంది. టెండర్లు దక్కించుకున్న వారు దాన్ని సప్లై చేస్తుంటారు. దీనిలో మంత్రుల ప్రమేయం కానీ ప్రభుత్వ ప్రమేయం కానీ ఏముండదు. అది ఎన్టీపీసీకి అదేవిధంగా టెండర్లు దక్కించుకున్న వారికి మాత్రమే ఉంటుంది తప్ప మంత్రికి సంబంధం లేదు. అయినప్పటికీ నిరాధారణ వార్త చేసినందుకు గాను వీరిపైన చర్యలు తీసుకోవాలని కూడా అడ్వకేట్ అయితే రామచందర్ అయితే లీగల్ నోటీస్ జారీ చేయడం జరిగింది. వారి నుంచి వచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ప్రకారంగా ఫర్దర్ ముందుకు పోయే అవకాశం అయితే కనబడుతుంది. ప్రియా రైట్ సాదిక్, అయితే ఇలా నిరాధార ఆరోపణలు చేయడం అనేది పూర్తిగా పరువు భంగం కలిగించే అంశం కదా. సో దీన్ని రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలా వ్యక్తిగతంగా కక్ష తీర్చుకుంటున్నారు అని భావించారా? ఎస్ డెఫినెట్లీ. ఎందుకంటే ప్రియా ఇప్పుడు మా బడుగు బలహీన వర్గానికి వచ్చినటువంటి అందివచ్చిన నాయకుడు మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఎన్ఎస్సీఐ నుంచి కూడా రావడం జరిగింది. ఆయనే చాలా ర్యాపిడ్లీగా రాజకీయాల్లో ఎదుగుతా ఉన్నాడు. మంత్రిగా కూడా ఉండడం జరిగింది. కరీంనగర్ జిల్లాలో తిరుగులేని నాయకుడిగా కూడా ఉంటున్నాడు. అయితే ఇది ఓరోలి నుంచి కొంతమంది రాజకీయ ప్రత్యర్థులు ఆయన పైన ఆరోపణలు చేస్తే ప్రజల్లో ఆయనకు పోతుందన్నటువంటి ఒక మంచి అభిప్రాయం పోతుంది. గొబెల్ ప్రచారం చేస్తున్నారనే విషయం పైన కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. తన ఎదుగుదలను ఓరోలెక్కనే ఇట్లాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారు. కానీ తాను వీటికి సంబంధం లేదు, ఎటువంటి వాటికైనా నేను సిద్ధం పడతానని కూడా అది స్పష్టం చేయడం జరిగింది. వ్యక్తిగతంగా ఆయనకు ఎదుర్కోలేక రాజకీయంగా ఇట్లా బురద జల్లేటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇది అలవాటుగా మారుతుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పార్టీ ఓడిపోయిన తర్వాత అదేవిధంగా ఎంపీలలో దాదాపు 10 స్థానాల్లో కూడా డిపాజిట్ గల్లంత అయిన తర్వాత ఏదో ఒక ఉనికి కోసం ఇలాంటి చర్యలు పాల్పడుతున్నారు ప్రభుత్వం పైన. అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పైన కూడా ఇట్లా నిరాధారణ వార్తలు చేస్తూ ముందుకు వెళ్లాలని కూడా ఉంటున్నారు. దీన్ని చెక్ పెట్టే లక్ష్యంగా మాత్రం పొన్నం ప్రభాకర్ గానీ ఆ సంబంధించినటువంటి కోటరిలో ఉన్నటువంటి అడ్వకేట్ గానీ వీళ్ళందరూ కూడా అయితే ఉన్నారు. సో నిరాధారణ వార్తలు చేస్తే అతను పెద్ద నాయకుడు కనుక ప్లస్ మంత్రిగా ఉన్నాడు కనుక లీగల్ నోటీస్ పంపించి పరువు నష్టాన్ని భంగం వాటిదేలు కనుక పరువు నష్ట దావా వేస్తారు. లీగల్ నోటీసు అందులో భాగంగా పంపించారు. సో వారి నుంచి వచ్చినటువంటి వివరణ తర్వాత ఎన్ని కోట్లకు వేస్తారు లేకపోతే ఫర్దర్ యాక్షన్ వారు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.